దేవుని కోసం ఒక వ్యక్తి బ్రతకగలిగితే, దేవుని కోసం ఒక వ్యక్తి నిలబడితే అతని జీవితంలో దేవుడు చేసే మేలు ఏంటి అంటే ఏ శిక్ష విధియు లేదు. లోకంలో ఉన్న వారికి ఏదైనా శిక్షలు ఉండొచ్చేమో, లోకంలో ఉన్న వారికి ఏదైనా కష్టాలు కన్నీళ్ళు ఉండొచ్చేమో, కానీ క్రీస్తు యేసునందు ఉన్నటువంటి వ్యక్తులకు మాత్రం ఏ శిక్షయో విధియో లేదు. అందుకనే ఆ క్రీస్తు యేసులో ఉన్నటువంటి ఆనందాన్ని ఒక వ్యక్తి తలంచుకుంటూ ఎలా వాడతాడు ఏంటి చెప్పనా? చెప్పండి. ఇదే నా కోరిక నవజీవన రాగమాలిక, ఇదే నా కోరిక నవజీవన రాగమాలిక, నవజీవన రాగమాలిక, ఇదే నా కోరిక నవజీవన రాగమాలిక, ఇదే నా కోరిక నవజీవన రాగమాలిక, నవజీవన రాగమాలిక. యేసులాగనే ఉండాలని, యేసుతోనే నడవాలని, యేసులాగనే ఉండాలని, యేసుతోనే నడవాలని, నిలవాలని గెలవాలని, నిలవాలని గెలవాలని, యేసునందే ఆనందించాలని, యేసునందే ఆనందించాలని, ఇదే నా కోరిక నవజీవన రాగమాలిక, ఇదే నా కోరిక నవజీవన రాగమాలిక, నవజీవన రాగమాలిక.